హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జాబ్లో జాయిన్ అవ్వగానే 47,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. అలాగే మనకు ఇంకొక పోస్ట్కి 37,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో కనుక మీకు నచ్చితే, జెన్యూన్గా మీకు నచ్చితే దయచేసి వీడియోని వీలైనంత వరకు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీకు గనక నచ్చితే, నేను చెప్పే విధానం నచ్చితే, సో ఈ వీడియోస్ అందరూ చాలామంది చేస్తారు యూట్యూబ్ ఛానల్స్. చాలా చాలా ఛానల్స్లో ఈ వీడియోస్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే చేస్తుంటారు. బట్ నేను చెప్పేది మీకు జెన్యూన్‌గా రీచ్ అయితుంది అని అనిపిస్తే మాత్రం దయచేసి మీరు నా ఎఫర్ట్‌ని గుర్తించి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే గనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ అనేది మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్‌కి సంబంధించిన టెలిగ్రామ్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. జాయిన్ అనుకున్న వాళ్ళు, రియల్ టైమ్ అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి అందులో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా లింక్ సంబంధించి కూడా అక్కడ పేస్ట్ చేశాను. సో ఫాలో అవ్వండి అది కూడా. ఓకే. సో లెట్ us గెట్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో స్టే ట్యూన్. ఇదొక మంచి నోటిఫికేషన్ అన్నమాట. సో కేవలం ఇంటర్మీడియేట్ పైన. సో స్కిప్ చేయకుండా దయచేసి ఎండ్ వరకు చూడండి. సో మనకొచ్చేసి ఈ నోటిఫికేషన్ వచ్చేసి సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియానాలజీ నుంచి వచ్చి అఫీషియల్‌గా రావడం జరిగింది. సీఎస్ఐఆర్ మీ అందరికి తెలిసే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ వేకెన్సీస్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా నేను వెబ్‌సైట్ సంబంధించిన లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే పేస్ట్ చేశాను. మీరు అది క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వేకెన్సీస్‌లోకి వెళ్ళిపోతే గనక మనకు ఇక్కడ వేకెన్సీ డ్రాప్ డౌన్‌లో టెంపరరీ, పర్మనెంట్ ఉంది కదా! సో పర్మనెంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ అనేది ఈ పేజ్‌కి తీసుకెళ్తుంది. సో ఈ పేజ్‌లో మనకు ఇక్కడ చూసుకుంటున్నారు కదా మీరు, రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్. సో వ్యూ అనే బటన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు కూడా తెలియాలి కదా! ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది. సో జస్ట్ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి మీకు చెప్తే దానివల్ల మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో ఇక్కడ చూసుకుంటే పీడీఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది. మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై అనే బటన్ కొడితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుందాం ఇప్పుడు. సో మనకు నోటిఫికేషన్ వచ్చేసి నిన్ననే రావడం జరిగింది. 26/5/2025 అనమాట. సో నేను పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో మనకొచ్చేసి సీఎస్ఐఆర్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయింది. దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 26 మే 2025 నిన్న నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకొచ్చేసి నెక్స్ట్ మంత్ 24థ్ వరకైతుంది. ఓకే. 24 జూన్ వరకైతే ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషనే అన్నమాట. ఇక్కడ చూడండి. ప్రింట్ ఔట్ ఆఫ్ ది ఆన్‌లైన్ అప్లికేషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అంటారు. సబ్మిట్ చేశాక హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదంట. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ చూసుకుంటే 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 5 వేకెన్సీస్, ఓబీసీలో 2 వేకెన్సీస్, ఎస్టీ 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. ఓకే. సో మనకొచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కూడా ఉంది. దాంట్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ 3 వేకెన్సీస్, ఓబీసీ వచ్చేసి 1 వేకెన్సీ, ఎస్టీ 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 1 వేకెన్సీ. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్ విభాగంలో మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. సో మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్ అండ్ స్టోర్ అండ్ పర్చేస్‌కి సంబంధించి మాక్సిమం అప్పర్ ఏజ్ చూసుకుంటే మనకు 28 ఇయర్స్ అన్నమాట. ఓకే. సో ఈ 3 పొజిషన్స్‌కి మాక్సిమం ఏజ్ 28 ఇయర్స్. ఈ 3 పొజిషన్స్‌కి గ్రూప్ సి నోటిఫికేషన్ ఇది. నాన్ గెస్టెడ్ పోస్ట్‌లు ఇవి. మనకు బేసిక్ ఈ 3 పోస్ట్‌లకు 90,900 63,200 అయితే బేసిక్ ఉంటుంది. అన్ని అలవెన్సెస్‌తో కలిపి మీకు నెట్ సాలరీ అయితే 36,220 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అలాగే మనకు ఫైనాన్స్ అకౌంట్, స్టోర్ అండ్ పర్చేస్‌కి సాలరీ 36,220. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ అన్నమాట. దానికి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ 2 వేకెన్సీస్, ఓబీసీ 2 వేకెన్సీస్, ఎస్టీ 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. దీనికి వచ్చేసి మాక్సిమం ఏజ్ 27 ఇయర్స్. ఇది కూడా గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్ట్. ఇది కూడా దీనికి బేసిక్ కొంచెం ఎక్కువ ఉంది. 25,500 నుంచి 81,100 ఉంది. సో సాలరీ చూసుకుంటే మనకు 47,400 వరకు అయితే మీకు అకౌంట్‌లో రావడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఈ ఎన్రోల్‌మెంట్స్ అన్నీ మనకు డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అన్నీ వచ్చేసి ఒక క్లాస్ వై సిటీలో అన్నమాట. ఓకే. సో మీరు ఉండే సిటీ బట్టి మీకు అలవెన్సెస్ అనేవి మారుతా ఉంటాయి. సో ఇక్కడైతే వీళ్ళు టెంటేటివ్ ఓన్లీ క్లాస్ వై సిటీలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ మనకు అన్ని కలిపి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 25లో 2 వేకెన్సీస్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్‌కి, 2 వేకెన్సీస్ వచ్చేసి మనకు ఎవరికి పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే వీళ్ళైతే అలాట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకిక్కడ చూసుకుంటే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు
జులై 2025 లోపైతే మీకైతే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. టెంటేటివ్ షెడ్యూల్ వచ్చేసి అది. సో, నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సెక్రటరీస్ జనరల్ ఇవన్నీ కేవలం క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమమ్ క్వాలిఫికేషన్ 10+2 ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్‌లో డిస్కస్ చేశాను కదా! ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రొఫిషియన్స్ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే. సో, జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెంట్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మిన్ డిపార్ట్మెంట్‌లో పని చేయాల్సి ఉంటుంది. ఫైనాన్స్ అకౌంట్‌లో పని చేయాల్సి ఉంటుంది. స్టోర్ అండ్ పర్చేస్‌లో కూడా వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి కూడా మనకొచ్చేసి 12థ్ క్లాస్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఉండాలన్నమాట. ఓకే. సో, మీరొచ్చేసి టు ప్రొవైడ్ సెక్రటరీ స్టెనోగ్రాఫిక్ అసిస్టెంట్స్ అన్నమాట. టైప్ ఆఫ్ ఆర్ ఎనీ అదర్ ఆఫీషియల్ వర్క్ అసైన్డ్ బై కాంపిటెంట్ అథారిటీ. సో, ఇంకొకటేంటంటే 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నదాన్ని కూడా వాళ్ళు 10థ్ స్టాండర్డ్‌తో పాటు 2 ఇయర్స్ డిప్లొమా అంటే దాన్ని ఇంటర్మీడియేట్ ఈక్వాలెంట్‌గా కన్సిడర్ చేస్తామని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మనకు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 500 ఉంటుంది. అది జనరల్ కేటగిరీ వాళ్ళకు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి కూడా 500 ఉంటుంది. ఎగ్జామ్టెడ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ. 500 మిగతా వాళ్ళందరూ ఎగ్జామ్టెడ్ అన్నమాట. సో, మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలా. మాక్సిమం ఏజ్ ఇందాక నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో డిస్కస్ చేశాను కదా! యాస్ ఆన్ 24/6/2025 అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ కూడా 24/6/2025 అంటే అప్లికేషన్ క్లోజ్ డేటే కట్ ఆఫ్ డేట్ అన్నమాట. సో, నెక్స్ట్ రిజర్వేషన్‌కి సంబంధించి 5 ఇయర్స్ అయితే ఎస్సీ, ఎస్టీ రిలాక్సేషన్, ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్. ఓకే. ఇక్కడ చూసుకోండి ఒకసారి మీరు. ఎక్స్ సర్వీస్ మెన్‌కి కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది. సో, ఓన్లీ ఎస్ఎస్‌సి మెట్రిక్యులేషన్ 10థ్ స్టాండర్డ్ ఎస్ఎస్ఎల్‌సి, హెచ్ఎస్‌సి సర్టిఫికేటే బర్త్ సర్టిఫికేట్ లాగా కన్సిడర్ చేస్తామని ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. అది గవర్నమెంట్ అథారిటీని ఇష్యూ అయ్యి ఉండాలా. సో, అనెక్షర్స్ 1, 2, 3, 4, 5 ఇవ్వడం జరిగింది. అనెక్షర్స్ మీకు వచ్చేసి ఈ పీడీఎఫ్ ఫైల్‌లో ఉన్నాయి కింద మీకు అవసరమైన ఒకసారి ఫిల్ చేసి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో, అప్పర్ ఏజ్ లిమిట్ 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే మనకు బెనిఫిట్స్ చూసుకుంటే డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలయన్స్ యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అయితే అప్లికబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అప్లికెంట్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలా. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసే వాళ్ళంతా సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలా. మీరొచ్చేసి స్కాన్డ్ కాపీస్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో, ఇయన్నీ మీరు ప్రాపర్‌గా పీడీఎఫ్ ఫైల్‌లో స్కాన్ చేసి మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. సో, ఇప్పుడేంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్‌లోకి వెళ్ళిపోదాం. మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించి జనరల్, ఎఫ్&ఏ అలాగే ఎస్ఐ అండ్ స్టోర్ అండ్ పర్చేస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి వచ్చేసి మనకు కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంతో పాటు మనకు కంప్యూటర్ టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సిలబస్ గనుక చూస్తే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్. పేపర్ 2 వచ్చేసి ఓన్లీ పేపర్ 1 క్వాలిఫై అయితేనే ఎవాల్యుయేట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో, మీరు అందులో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. క్వెషన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండడం జరుగుతుంది. మనకొచ్చేసి ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ ఉంటుంది. 200 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 2 అవర్స్ అయితే 30 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ క్యాండిడేట్స్‌కి 3 అవర్స్ 20 మినిట్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. ఓకే. స్క్రైబ్ ఉంటే. సో, పార్ట్ 1 ఏదైతే పేపర్ 1 ఉందో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది 100 మార్క్స్‌కి 100 క్వెషన్స్ ఉంటాయి. సారీ అండ్ మాక్సిమం 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ అన్నమాట. నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు పేపర్ 1లో. సో, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషన్ జడ్జ్‌మెంట్ అన్నమాట. పేపర్ 2 చూసుకుంటే 1 అవర్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ వచ్చేసి 3 మార్క్స్. నెగెటివ్ మార్క్ కూడా ఉండడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్‌కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి 50 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ 3 మార్క్స్. నెగెటివ్ మార్క్ కూడా ఉండడం జరుగుతుంది దీనికి. ఓకే. పేపర్ 2లో నెగెటివ్ మార్క్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. పేపర్ 1 అయితే నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ టైప్ చేయాలి. ఇంగ్లీష్ టైప్ చేయాలా. 30 మినిట్స్ వచ్చేసి మనకు హిందీ టైప్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. టైమ్ అలాటెడ్ వచ్చి 10 మినిట్స్ ఉంటుంది. 35 ఆర్ 30 వర్డ్స్ పర్ కరెస్పాండ్ టు 10,500 to 9,000 కేడీపీఎస్ కీ డిప్రెషన్ పర్ అవర్ అన్నమాట ఇక్కడ. క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. మెరిట్ లిస్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే. మెరిట్ లిస్ట్ మీరొచ్చేసి పేపర్ 1 ఆఫ్ రిటన్ క్వాలిఫైయింగ్ నేచర్. పేపర్ 2 వచ్చేసి మెరిట్ లిస్ట్ అన్నమాట. పేపర్ 1 అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ 2 క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. పేపర్ 2 ఈస్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. మీ మార్క్స్ పేపర్ 2లో ఎక్కువొస్తే మీకు జాబ్ గ్యారంటీ అన్నమాట. ఓకే. సో, అది కూడా మెన్షన్ చేశారు. బట్ స్టెనోగ్రాఫర్‌కి కూడా డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓఎంఆర్ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు అది కూడా ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ ఉంటుంది. 200 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 2 అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 40 మినిట్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. సో, దీంట్లో సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్‌కి జనరల్ రీజనింగ్ వచ్చేసి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 50 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. దీంట్లో నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఓకే. 1 క్వెషన్‌కి 0.25 నెగెటివ్ మార్క్. జనరల్ అవేర్‌నెస్ కూడా
50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వెషన్స్ 100 మార్క్స్. బట్ ఏంటంటే నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అటెంప్ట్ చేసేటప్పుడు ఎంత తక్కువ అటెంప్ట్ చేస్తే అంత మంచిది. ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టెనోగ్రఫీ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి 50 మినిట్స్ అయితే టైమ్ ఇస్తారు. 70 మినిట్స్ వచ్చి స్క్రైబ్‌కి ఇవ్వడం జరుగుతుంది. మీరొచ్చేసి ఈ టైంలో మీకు డిక్టేషన్ చేయడం జరుగుతుంది స్టెనోగ్రాఫర్‌కి. 10 మినిట్స్ ఇంగ్లీష్‌లో డిక్టేషన్, హిందీలో డిక్టేషన్ చేస్తారు. మీరది టైప్ చేయాలా. 80 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్‌తో టైప్ చేయాల్సుంటుంది. ఓకే. సో, స్టెనోగ్రాఫీకి సంబంధించినది కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫీస్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో, మీరు డాక్యుమెంట్స్ ఏం అప్‌లోడ్ చేయాలో ఇక్కడ ఉంది. లేటెస్ట్ పాస్‌పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్, ఫీ రిసిప్ట్, సిగ్నేచర్, అలాగే ఆధార్ కార్డ్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, 12థ్ క్లాస్ సర్టిఫికేట్, సో, క్యాస్ట్ సర్టిఫికేట్, అఫిడవిట్, సో, ఎన్‌ఓసీ ఎవరైనా వర్క్ చేస్తుంటే ఆల్రెడీ, సో, ఎక్స్ సర్వీస్‌మెన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్. సో, ఇదన్నీ ప్రతి ఒక్కటి ఏది అవసరం ఉందో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో, నేను వీలైనంత వరకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఈ వీడియోలో. సో, ఈ వీడియో మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ అయితే ఈరోజైతే పోస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో, దయచేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక వీడియోతో ఇంకొక మంచి వీడియోతో రావడానికి ట్రై చేశాను నోటిఫికేషన్‌తో. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.